గైస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఎలా అనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఓకే బాగుంది, అంతే అదే బాగుంది అని అనిపించింది. ఓకే, నూకరాజుని చూసా మనకు పిచ్చి కోపం వచ్చింది. ఈరోజు ఎంతమంది కోపం వచ్చిందో చేయండి. ఫస్ట్ జాను బాను కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటుంటారు. ఓకే, జానుబాను వస్తారు కదా ఇప్పుడు షర్ట్స్ మీద రాస్తారు అలాంటివి షర్ట్స్ మీద రాసి అంటే ఎలా అంటే వీళ్ళు ఎలా అది ఉంటుంది షర్ట్స్ మీద అదే జాను రాస్తారు. బాను వాళ్ళు రాస్తారు. అయితే బాను అంటే జాను రాస్తుంది బానుకు. మనీ ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడతాడంట. ఓకే, ఆలోచించాడంట మనీ గురించి. ఓకే, మనీ వచ్చిందా పాండి ఫ్రెండ్స్తో పార్టీ అలాంటివి చేసుకుంటారంట. అవి చూసి ఖర్చు పెట్టాలి. ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఏమైనా ఉంటే ఓకే ఆర్డర్ పెట్టాలి. ఓకే ఆర్డర్ పెడితే సరే వస్తాయి అని అంటాడు. లేదు, బయట నుంచి వచ్చినప్పుడు ఏదైనా ఒకటి తీసుకొస్తే అది ఒక హ్యాపీనెస్ కదా, అలాంటివి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్తారు. అది భలే అనిపించింది, సూపర్ నైస్. తర్వాత బాగా ఏం రాస్తాడు, తన పర్సనల్ గ్రోత్ ఆవిడ ఓకే అదే అనుకుంటే అలానే ఉండిపోతే, అలా ఉండకపోతే పర్సనల్గా గ్రోత్ కావాలి అని నా కోరిక అని చెప్తారు. అది సూపర్ అనిపించింది, చాలా బాగుంది. తర్వాత హార్ట్ టచింగ్ దగ్గర ఓకే అంటే ఆవిడ ఏంటంటే ఓకే ఫ్యామిలీ వాళ్ళు టచ్ ఉండదు, ఎక్కువ ఎవరితో టచ్ ఉండదు. అట్లా టచ్ ఉంటే వాళ్ళతో ఏంటంటే మనకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మనం 100% ఒక అండగా, ఎప్పుడు కష్టాలు రాకుండా అయితే ఉండవు 100%. ఇప్పుడు ఒకసారి కష్టాలు కూడా వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు 100% వాళ్ళు తోడుగా ఉంటే అది బాగుంటుంది అని చెప్తారు. అదైతే నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేను టచ్ ఉండాలి, నా కూడా అలా ఉంటుంది కానీ ఏమో నాకు తెలియదు. ఇంకా అంతే. ఇంకా తర్వాత కళ్యాణ్ వసంతి వస్తారు. అయినాక వసంతి వచ్చినప్పుడు కళ్యాణ్కి రాస్తుంది ఓకే టైం ఇవ్వాలి. ఓకే, ఏదైనా చిన్న చిన్న విషయాలను టైం రన్నింగ్గా ఫ్యామిలీతోనే ఉండాలంటే 24 గంటలు ఫ్యామిలీతో జిమ్లోనే ఉండొద్దు. మినిమం 6-7 అవర్స్ జిమ్లోనే ఉంటాడంట ఆయన. జిమ్లోనే ఉండదు. అప్పుడప్పుడు నాకు కూడా టైం ఇవ్వాలి, ఏమైనా తీసుకురా అంటే ఏమని చెప్తాడు, షాప్ క్లోజ్ చేశారు, వచ్చే టైంకి అన్నీ అయిపోయాయి, షాప్ క్లోజ్ చేశారు అని చెప్తాడు. అది ఒకటి చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్తారు. అది వాళ్ళే అనిపించింది, సూపర్. తర్వాత 24 గంటలు కూడా ఓకే పని చేయాలి అదే అని అంటారు. తర్వాత ఓకే ఒక 3 సినిమాలు చేశారు. ఆ 3 సినిమాలు అవి అంత సక్సెస్ ఆ సక్సెస్ కాలేనందుకు అతను ఓకే 3 సినిమాలు సక్సెస్ కాలేదు. ఆ సక్సెస్ కాలేనందుకు ఇంకా అతను ఇంకా ఏదో అయిపోయిందని ఒక థాట్లోనే ఉన్నాడు. అది ఒక్కటి మార్చుకుంటే చాలా బాగుంటుంది నా ఒపీనియన్ అని చెప్తారు. అది భలే అనిపించింది నిజంగా, అది చాలా చాలా మంచి అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత అంటే మనము ఇంకా ఈమె సరే అని అంటారు. తర్వాత మన వసంతికి చెప్తాడు. వసంతి డైట్ హెల్త్ కాన్షియస్ ఉంటుంది అంటే హెల్త్ ఎప్పుడు ఏమన్నా బిర్యానీ ఏమన్నా తిందామంటే లేదు నేను డైట్లో ఉన్నా అంటది. కానీ ఇంట్లో ఒక అదేంటంటారు జిమ్ అది ఉన్నట్టుంది, అది ఉండి దాని మీద కూర్చుంటే నైట్ వేసుకొని దానిపైన కూర్చొని చాక్లెట్ దాన్ని నాకుంటుంటుంది, పానీపూరి జంక్ ఫుడ్ తింటుంది. అన్నం తిందాం అంటే లేదు నేను డైట్లో ఉన్నాను ప్రౌడ్గా అట్లా మాట్లాడుతుంది. అది అలా ఉంటే బాగుంటుంది అని చెప్తాడు. తర్వాత ఏమే మన వీళ్ళు కూడా అలానే చెప్తారు. అది భలే అనిపించింది నాకు చాలా. ఓకే, హెల్త్ గురించి ఆలోచించారు, రేపన్నాడు మనకు పిల్లలు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి అని చెప్తాడు. అది బలంగా ఉండాలి అని అంటాడు. అది సూపర్. తర్వాత నేనేదో తిన్నా, నువ్వేంది అలా అంటున్నావు, ఏంది ఇలా అంటున్నావు అని అంటారు. అయినాక ఓకే తిన్నావు అని అంటారు. తిన్నాక అదైనాక సూపర్. అదైతే భలే అనిపించింది, సరే సూపర్. ఇంకా అందరు ప్రేమ గురు చెప్తారు. మీ పార్ట్నర్స్ చెప్పిన విషయాలు మీరు అన్నీ గుర్తుపెట్టుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను ప్రేమ గురు చెప్తాడు. ఆ విషయానికి నాకు చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమంది కనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా అది భలే ఉంది, సూపర్ నైస్. తర్వాత ప్రతి విషయానికి అది అయిపోయినాక ఇంకా భాను వచ్చి
నీతు గారితోనే చెప్తారు. ఓకే ఓకే జాను ఆసియా నూకరాజు అయితే భాను నూకరాజు అదే యాపిల్ పెట్టారు, యాపిల్ ఎవరైనా తీసారా అని అడుగుతారు. ఇది యాపిల్ పాలు అవన్నీ ఎవరు అడుగుతలేరు, అదంతా ఎక్కడ దాకా అక్కడనే ఉంటుంది, ఏంది లేదని అంటుంటారు. కనుక ఎవరైనా తీసారా చెప్పండి అంటే ఎవరు తీయలేదు, మేమైతే ఏం తీయలేదు అది ఇది అంటారు. అయితే మళ్ళీ ఎవరు తీశారు ఏంది ఇది అని ఇంకా వాళ్ళని అడుగుతారు. అది వాళ్ళే అనిపించింది. అయినాక గోల్డెన్ మీరు కపుల్స్ అంటే సరే ఇంకా తర్వాత పాలు ఆ సంధ్య వాళ్ళకు ఎగ్స్ ఇచ్చి పాలు తీసుకున్న సంధ్య వాళ్ళతో ఎగ్స్ తీసుకొని వీళ్ళు పాలు తీసుకున్నట్టున్నారు ఐ థింక్ నాకు తెలిసి. అయితే మన ఈ నూకరాజు వెరైటీ పర్సన్ మనకు తెలిసిందే. అయితే ఆశ ఏమంటుంది, రాజు నువ్వు ఏమన్నా వాళ్ళని పాలు తీసుకోమని చెప్పావా రాజు అని అంటే అవును నేను ఎగ్స్ ఇచ్చాను కానీ అవునంటే నేను పాలు చాయ్ కాసుకొని తాగనా రాజు అంటది. ఇంకా దాని విషయానికి ఉంటుంది చూడు, చిన్న గొడవ ఉండదు, అది మాత్రం ఒక టార్చర్ నేను చెప్తా తర్వాత. అయినాక భాను వచ్చి ఆ రూమ్ క్లోజ్ చేయడానికి బోర్డు వచ్చిన వెంటనే భాను వస్తాడు. భాను వచ్చి అక్క మీరు రూమ్ చేంజ్ చేయాలక్క మీరు చేంజ్ చేయాలక్క మీరు అని అంటాడు. అయితే చేంజ్ చేయడానికి మాతో అది గోల్డ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ గోల్డ్ అన్నీ ఉన్నాయి, మేము ఎలా చేంజ్ చేస్తాము అని అడుగుతారు. అయితే చేంజ్ చేయాలి కదా అక్క, చేంజ్ అయితే చేయాలి కదా అని అంటే చేంజ్ చేయాలి అంటే గోల్డ్ అన్ని బట్టలు ఉన్నాయి, 9 సూట్ కేసులు ఉన్నాయి, నేను 9 సూట్ కేసులు అయితే తీయలేను కదా, చేంజ్ చేయాలి అని అంటే ఇంకా అవన్నీ చేయలేను, గోల్డ్ ఉంది తాళి ఉంది అవన్నీ గోల్డ్ అవన్నీ పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే అన్ని కెమెరాలు పెట్టుకొని ఎవరు తీసుకుంటారండి, మరీ ఘోరంగా మాట్లాడతారు. వెనక నిజంగా అన్ని కెమెరాలు పెట్టి ఎవరు తీసుకుంటారు, నాకు ఫుల్ కోపం వచ్చింది. అన్ని కెమెరాలు ఉన్నాక తీసుకుంటారని అన్ని కెమెరాలు ఉన్నాక తీసుకుంటారని ఎవరు అనుకోరు, మరి అట్లా అనడం అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు అని అంటే నాకైతే నిజంగా నచ్చలేదు. ఏంది ఈమె ఎట్లా మాట్లాడుతుంది నిజంగా, ఏంద్ర బాబు నిజంగా ఆమె కన్నా రెస్పెక్ట్ ఉండండి, అస్సలు రెస్పెక్టే లేదు, మీరు ఏమన్నా అనుకోండి నాకైతే చెప్తున్నాను. నాకైతే నిజంగా ఏంది ఈమె మీద చాలా రెస్పెక్ట్ ఉండే, ఆ రెస్పెక్ట్ అనేది పోయింది అని నాకైతే అనిపించింది. ఇంకా మీరేమనుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే రెస్పెక్ట్ అనేది పోయింది నిజంగా. ఇంకా అయిపోయినాక నూకరాజు ఆసియా ఇంకా వాళ్ళ డ్యామ్లో కూర్చొని నూకరాజు అడుగుతాడు, నువ్వు ఎగ్స్ వాళ్ళతో ఎగ్స్ తీసుకొని నేను పాలు ఇచ్చానని చెప్పాను కదంటే నాకు చెప్పావా, ఫ్రూట్స్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్నాను చెప్పాను కదంటే నువ్వా నాకు చెప్పావా అని అంటుంది. ఎందుకు అట్లా చేస్తుందో మళ్ళీ మన ఆసియా అర్థం కాదు. నాకు చెప్పావా, రియల్ చెప్పు, నాకు చెప్పావా అంటే నీకే చెప్పాను, ఇంకెవరు చెప్పాను చెప్పు, నీకే చెప్పాను, నాకు చెప్పావా అని ఎందుకంటావు అట్లా అని అంటారు. తర్వాత ఇంకా గొడవ అయితే ఇంకా ఏడ్చుకుంటా, నువ్వు పెద్దగా ఎందుకు అరుచు అందరి ముందర ఓకే వీళ్ళు ఎగ్స్ పాల కోసం కొట్టుకుంటారని తెలియాలా, ఎందుకు ఏడుస్తావు నాకు అదంటే నువ్వు సీరియస్ చెప్పకు, మంచిగా చెప్పు, సీరియస్ కరెక్టే, ఊకే అరుచుకుంటూ చెప్తే ఎవరికి నచ్చదు, మంచిగా మాట్లాడు, అవును ఇది అని చెప్పు బాగుంటుంది. ప్రతిదానికి సీరియస్ తీసుకుంటే అందరికీ కోపం వస్తుంది. అలా చెప్పిన తర్వాత ఇంకా కోపం వచ్చిందమ్మా, బాగా కోపం వచ్చింది. ఇంకా ఇలా చెప్తావు అలా చెప్తావు అని ఇంకా వాళ్ళు సీరియస్ అవుతారు. ఇంకా ఆసియా బ్రిట్ వచ్చినాక ఏమైందమ్మా ఆసియా అమ్మా ప్లీజ్ అమ్మా చెప్పమ్మా అంటే డోంట్ క్రై ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అంటాడు. నిజంగా భలే అనిపించింది నాకైతే. మన ఎవరు ఇతను ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అంటే ఏడవడం అట్లని కాదు, ఇలా ఉంటే నాకే ఎట్లనో ఉంది అని అంటే ఏడవద్దమ్మా మాట్లాడంటే నాకు స్లోగా చెప్తే ఏం కాదు, ప్రతిదానికి గొడవడుకుంటూ చెప్తే నాకు నచ్చదు అని చెప్తుంది. అయితే అది కరెక్టే, ప్రధాని గొడవడుకుంటుంటే ఎవరికైనా నచ్చదు కదా. ఇంకా అలా చెప్పకపోయింటే అలా చెప్పకుండానే బాగుంటుంది నాకు అని నేను చెప్తున్నా. అలా చెప్పకుండానే బాగుంటుంది నాకు, ప్రతిదీ అలానే ఉంటే ఎలా అని అంటాడు. అదైతే నిజమే కరెక్టే, ఏడవద్దు మాట్లాడు నేను మాట్లాడతా అని అంటాడు. లేదా నటరాజు నీతు అబ్బా ఇలా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, జాను భాను మీద కక్ష కట్టుకున్నారు వాళ్ళు. ఏంటంటే జాను భాను ఏదో తెలియని తప్పు చేశారు, జాను భాను ఏదో చేసేసారు అని ఒక ఫీలింగ్తో జాను భాను ఇలా చేస్తున్నారు ఇది అని
బాగా కక్ష కట్టుకుంటారు. అది నాకు అర్థమైంది. నిజంగా నాకు వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది చెప్పండి. ఇంకా జానుబాని ఇలా చేశారు, ఇది అని మళ్ళీ మళ్ళీ మాట్లాడతారు. నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా అయినా పర్వాలేదులే అని ఒక థింక్తోనే మాట్లాడాను. ఇంకా నాకు నిజంగా గురువేం నూకరాజు వాళ్ళందరినీ ప్రీషువంక అందరు వాళ్ళ సైడ్ అయిపోతుండ్రు, వాళ్ళు అయిపోతుండ్రు. ఏంటి ఇది, టూ మచ్ కదా, వైరయా వై అని అంటారు. నాకైతే అలా అనిపించింది. ఇంకా ఇలానే మాట్లాడుతూ మనకు తెలియకుండా అదే అంటారు. తర్వాత ఇంగ్లీషు ఇంగ్లీషు నీకు ఇంకా తర్వాత నూకరాజు మళ్ళీ వస్తుంది. వచ్చినాక మళ్ళీ అట్లా నీకు ఇంగ్లీష్లో చెప్పినా, తెలుగులో చెప్పినా, నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, నువ్వు ఇంగ్లీష్లో చెప్పావు పో, ఏడేటట్లయితే ఏడ్చినావుగా అందరి ముందర నేను లొంగిపోయి ఉండడం నాకు ఇష్టం లేదు, ఏడిపిస్తాను. నిజంగా ఏం టార్చర్ బాబు, ఏడుస్తూనే ఉంటుంది. ఎంత ఏడుస్తుంటే అంత టార్చర్, బాగా ఏడుస్తుంది. కనుక బాగా వచ్చి బాగా ఏడుచుకుంటూ పోతున్నప్పుడు ఏమైందిరా దానికి ఏడుస్తుంది అంటే, ఏమో బ్రేకప్ అయ్యి ఈ దానిలోకి వెళ్ళిపోతుందంట, అందుకే ఏడుస్తుంది అని అంటాడు. వై వై బ్రో వై వెళ్ళిపోతుందంట అని ఏడుస్తాడు. నాకు అదైతే అమ్మో దేవుడా ఏంది ఇలా మాట్లాడుతున్నాను అనిపించింది. తర్వాత నూకరాజు వాళ్ళు ఏడుసిన తర్వాత వాళ్ళు అదే ఇంకా కామిక్స్ అయిపోతుంది. తర్వాత నీతు మాస్టర్ మాట్లాడుతుంది, పెళ్ళైన 1 year వరకే ఇలా ఉంటుంది, తర్వాత రాజు నీ వెనుకనే తిరుగుతాడు, నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, అలా ఏముండదమ్మా, నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, ఆలోచించకని చెప్తారు. అది భలే అనిపించింది నాకు, నిజంగా చాలా మంచిగా అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత నటరాజు నీతు వాళ్ళు కూడా ఇంకా అవును ఇలానే ఉంటారని చెప్తారు. నిజంగా నాకు భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళు సరే ఇలానే ఉంటే ఇలా అని ఇంకా కామర్స్ ఉంటుంది. తర్వాత కొద్దిసేపటికి నూకరాజు బ్రిట్టు మాట్లాడుతుంటే సుందరి నేనే ఆ పాట పాడుకుంటూ పోతాడు. నిజంగా నాకు తెలిసి వీకెండ్లో తెలుగు పాట బాగా నువ్వు తెలుగు పాట వాడని అడుగుతారని నా ఒపీనియన్. తర్వాత నూకరాజు ఆశయ ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా తర్వాత రాజు మాట్లాడొచ్చా అంటే సరే చెప్పు, ఏడవని అంటే మాట్లాడు, కంట్లో నీళ్ళు నేను మాట ఇచ్చాను కాబట్టి కంట్రోల్ తప్పితే వాళ్ళ కంట్రోల్ తప్పితే ఏం చేస్తావు, నూకరాజు విచిత్రంగా చేస్తావు ఏందిరా బాపు సామే అని అంటాడు. నిజంగా కంట్రోల్ మొన్న అంతే, లేకపోతే నేను మాట ఇవ్వకపోయింటే జరుగుతుండే నీ పని అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉంటాడు. అదైతే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నిజంగా మాట ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు కదా, నాకు అర్థం కాదు. విచిత్రంగా ఏం కొడతావా, సోషల్ మీడియాలో కొట్టేంత ఉంటుందా, అరే అంత టూ మచ్ ఏంది, నాకైతే నిజంగా నచ్చలేవు. వామ్మో ఘోరమైన మనుషున్నాడు ఏంద్ర బాబు అని అనిపించింది. నిజంగా నాకైతే తప్పు అనిపించింది. మీ ఎంతమందికి తప్పు అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అరే అంత టూ మచ్ ఏంది అని నా ఒపీనియన్. తర్వాత ఇలా ఉంటే ఏంది అలా ఇలా అని మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళు అస్సలు వినరు. అలా ఉంటుంది ఇలా ఉంటుంది వీళ్ళేంది వాళ్ళేంది అని మాట్లాడిన తర్వాత వెనక నూకరాజు పో మళ్ళీ ఏడు పో, అందరి ముందర నన్ను బ్యాడ్ చేయండి, నేను ఎవరికి చెప్పిన బ్రిట్టు తప్ప నేను ఎవరికి చెప్పలే అంటే ఏడ్చుకుంటూ పోతుందంటే ఆసియాకి ఏమైందని ఎవరిని అడుగుతారు చెప్పు, ఆసియాకి ఏమైందని ఎవరిని అడుగుతారు చెప్పు అని అంటే ఇంకా ఏం అనలేక కామోష్ ఉంటాడు. ఆసియాకి ఏమైందని ఎవరిని అడుగుతారు, నన్ను అడుగుతారో ఎవరిని అడుగుతారో చెప్పు, నాకు కావాలి ఆన్సర్ అని అంటాడు. ఇంకా ఏం అనలేక కాముష ఉంటుంది. రాజు అలా కాదు రాజు అంటే నీ ఏడుపు మొత్తం అయిపోయాక వచ్చి రా అమ్మ అప్పుడు మాట్లాడదాం అని అంటారు. తర్వాత ఇంకా నటరాజ్ మాస్టర్ వాళ్ళు అదేంటంటారు అంజలి నటరాజ్ మాస్టరు నీతు గారు మాట్లాడుకుంటారు. ఎవరున్నా ఆలోచించక లాస్ట్కి నేనున్నా కూడా అలానే గేమ్ ఆడు, సేమ్ ఇలానే ఆడు, ఇలానే తీసుకో గేమ్ అని అంటారు. ఆ విషయానికి చెప్తారు సరే అని అంటారు. అంజలి వాళ్ళే పాయింట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు చెలరేగిపోతారని మనకు తెలిసిందే. అయితే సరే అంజలి వాళ్ళే పాయింట్ ఇచ్చారు కదా అని అంటారు. అంటే అంజలి వాళ్ళ పాయింట్ ఇంకా ఓకే, ఇంకా వాళ్ళు నూకరాజు ఇంకా గేమ్స్ వస్తాయి. గేమ్స్ వచ్చినప్పుడు నాకైతే అమ్మ దేవుడా అనిపించింది. నిజంగా నాకైతే అమ్మ దేవుడా ఏంద్రా బాబు ఇక్కడ ఇట్లా చేస్తాడే నేను నూకరాజు అనిపించింది. నిజంగా నాకైతే ఫుల్ కోపం వచ్చింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే నిజంగా నీ అమ్మ ఏంద్రా ఇట్లా చేస్తాడు ఈయన అని ఒక థాట్ అయితే అనిపించింది.
ఇంకా తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత గేమ్స్ వచ్చాయి. గేమ్స్ వచ్చిన శ్రీముఖి వస్తుంది. హాయ్, ఎలా ఉన్నారు, మ్యాక్షన్ మీకు ఎలా అనిపించింది అని అంటారు. భలే అనిపించింది, సూపర్. మ్యాక్షన్ చాలా మంచిగా అనిపించింది. వరల్డ్ కపుల్స్ వీళ్ళందరూ ఎంత మంచిగా ఉన్నారు అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అందరు చాలా మంచిగా ఉన్నారు అంటే వీళ్ళు మంచిగా ఉన్నారు అంటే అవును ఇప్పుడైతే బాగానే ఉన్నారు అని అంటారు. తర్వాత వైల్డ్ కార్డ్ వాళ్ళు ఇంకా సోనియా, మీకు స్వీట్ కపుల్స్ ఎవరంటే జాను బాను. వైల్డ్గా నటించారంటే మన ఇలా ఏం పేరు సోనియా వాళ్ళంటే సిద్ధు సోనియానా అంటే కాదు, సోనియా ఒకతే. సోనియా మొత్తం కరెక్ట్ మాట్లాడలేదంట. అది భలే అనిపించింది. అనగా ఈ వారం ఇంకా లీడర్ బోర్డు గురించి ఇలా చూపిస్తుంటారు. చూసిన తర్వాత లీడర్ బోర్డు ఇంకా ఇలా ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని ఇంకా అంటే హార్డ్ వే, స్మార్ట్ వే అంటే కష్టపడి పైసలు సంపాదించుకోవడం, స్మార్ట్గా సంపాదించుకోవడం అంటే ఇంకా అందరు ఆలోచించుకోవడం. భాను జాను స్మార్ట్ వే, సిద్ధు సోనియా హార్డ్ వే, కళ్యాణ్ వసంతి హార్డ్ వే, నూకర జాసియా హార్డ్ వే, అమిత్ అద్మానిక హార్డ్ వే, అంజలి పవన్ స్మార్ట్ వే, నీతు వాళ్ళు హార్డ్ వే, సంధ్య బ్రిట్ హార్డ్ వే, శివ్ ప్రియాంక హార్డ్ వే, స్మార్ట్ వే. అయినాక హార్డ్ వే వాళ్ళు అంటే హార్డ్ వే వాళ్ళు ఎవరెవరు అంటే ఆల్మోస్ట్ అందరు హార్డ్ వే వాళ్ళే ఉన్నారు. స్మార్ట్ వే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే అంత తెలుగు ఎవరికి లేదనుకో. 100% నేను ఆడున్నా కూడా స్మార్ట్ వే అస్సలు తీసుకుని హార్డ్ వేర్ అని తీసుకుంటే హార్డ్ వే. అయినాక ఒక బ్రిక్స్ ఉంటాయి, గోల్డెన్ బ్రిక్స్, బ్లాక్, ఎండివి అట్లా ఉండి అట్లా వస్తాయి. అది భలే అనిపించింది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా వాళ్ళు హార్డ్ వే అది నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. తర్వాత నూకరాజు వాళ్ళు, నీతు వాళ్ళు ఇంకా అందరూ ఇంకా వచ్చారు. అయినాక సూపర్. తర్వాత ఫస్ట్ నూకరాజు వాళ్ళకు 100 పాయింట్స్ వస్తాయి. కళ్యాణ్ వాళ్ళకు, నీతు వాళ్ళకు 90 మార్క్స్ సెకండ్, థర్డ్ బ్రిట్ వాళ్ళు, ఫోర్త్ 80 మార్క్స్ వస్తాయి. సిద్ధు వాళ్ళకు 70 మార్క్స్ వచ్చాయి. అద్వానిక 60 వస్తాయి. స్మార్ట్ వే వాళ్ళు నిజంగా వాళ్ళకు మాత్రం అమ్మో పొడుపు కథలు ఇచ్చి దానిలో గేమ్స్ మార్క్స్ ఉన్నాయంటే లాక్స్ ఉన్నాయంటే ఆ లాక్స్ తీసి ఆ లాక్స్లో ఉన్న అవి ఉంటాయిగా అవి. అయినాక భానుజాను వాళ్ళకు అంటే తప్పు చెప్తారు. ఇంకా దీనిలో కరెక్ట్ ఎవరున్నారు కొంచెం దగ్గర ఎవరున్నారంటే అంజలి పవన్ వాళ్ళకు వస్తుంది. కనుక అంజలి పవన్కి 100, భాను వాళ్ళకి 80, ప్రియాంక వాళ్ళకి 70. ప్రియాంక వాళ్ళు ఫుల్ కూడా పడతారు. అది విచిత్రం అనిపించింది. మీకు ఎంతమంది